ఇదివరకు కూడా ఎక్సైల్ చేయించాము, ఇదివరకు కూడా ఫిజియోథెరపీ చేయించాము, అప్పుడు వర్క్ అవ్వలేదు, ఇప్పుడు వర్కౌట్ అవుతుందంటారు. ఓకే, ఇలా కామన్గా చాలామంది అడుగుతుంటారు. సో దానికి కామన్ చెప్పేది ఏంటంటే అండి, మన డయాగ్నోసిస్ ప్రాపర్గా ఉండాలి. మీ ప్రాబ్లం ఏదైతే ఉందనేది మేము ప్రాపర్గా అర్థం చేసుకుని మీ డయాగ్నోసిస్ ప్రాపర్గా ఉండి మీకు తగ్గ కస్టమైజ్డ్ ఎక్సర్సైజ్ ఇచ్చినప్పుడే మీ రికవరీ బాగుంటుంది. రెండోది, అప్పుడు వాళ్ళు చెప్తారు కూడా, వాళ్ళు కూడా ప్రాపర్ డయాగ్నోస్ చేసి ఉండొచ్చు. కాకపోతే మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఇన్కన్సిస్టెన్సీ, అంటే ఎక్సైజ్ రెగ్యులర్గా చేసుకుంటూ ఉండకపోవడం, దాంతోపాటు కొన్ని రోజులు చేయడం, కొన్ని రోజులు చేయకపోవడం. ఆ చేసిన కొంచెం కౌంట్ని మనం ఎక్సైల్ చేసాం అన్నట్టు ఫీలింగ్ బ్రెయిన్లో రిజిస్టర్ అవుతుంది. అది కూడా మనం ఎక్స్ప్రెస్ చేస్తాం, మనం ఎక్సైల్ చేసే ఉంటాం. కానీ నిజంగా రెగ్యులర్గా చేసామా, వాళ్ళు చెప్పిన కౌంట్ మ్యాచ్ చేసామా, వెయిట్ పెరగకుండా జాగ్రత్త పడ్డామా, దాంతోపాటు న్యూట్రిషన్ అన్నీ బాగా మెయింటైన్ చేస్తున్నామా, మన కాల్షియం లెవెల్స్ లేకపోతే కనుక బి కాంప్లెక్స్ లెవెల్స్ అని చెక్ చేసుకుంటున్నామా, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. అంటే కాల్షియం లెవెల్స్ సరిగ్గా లేకపోతే మజిల్ స్ట్రెంత్ మెయింటైన్ అవ్వదు, బి కాంప్లెక్స్ లెవెల్ లేకపోతే నీరసంగా ఉండి ఈజీగా మనకి లెథార్జిక్గా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది బాడీ. వీటి వల్ల మనకి ఇదివరకు చేసిన ఫిజియోథెరపీ కన్నా ఇప్పుడు బాగుంది, లేకపోతే ఇప్పుడు కన్నా అప్పుడు బాగుంది అని ఈ కంపారిజన్ స్టడీ రావడం కారణం.